Hi, as we welcome back to Competitive Hunters daily sessions of current affairs. And last 2 days నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, సో నేను కరెంట్ అఫైర్స్ సెషన్ చేయలేకపోయాను. సో ఇప్పుడు 2 డేస్ది కలిపి ప్లస్ ఈ రోజుది కరెంట్ అఫైర్స్ ఎట్ ఏ టైం నేను మీకు ఈ సెషన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ వితౌట్ ఎనీ డిలే జస్ట్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే, కన్నడ షార్ట్ ఫిలిం సన్ఫ్లవర్స్ వాజ్ ది ఫస్ట్ వన్ టు నో అనే ఒక టైటిల్ ఉన్న కన్నడ షార్ట్ ఫిలిం ఆస్కార్స్కి నామినేట్ అయింది. ఇట్స్ ఎ వెరీ బిగ్ న్యూస్ ఫర్ ఆల్ కన్నడ పీపుల్. సో దీనివల్ల మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే, మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. మొన్నే మనం రీసెంట్గా చూసాము RRR ఆస్కార్స్, చాలా ఆస్కార్స్ ఒకటే కాదు, చాలా అవార్డ్స్ వచ్చాయి RRRకి. దట్ ఈస్ ఆల్సో సౌత్ ఇండియన్ ఫిలిం. అది పర్టికులర్గా చాలా గ్రేట్ న్యూస్. అంటే మనము అంత డెవలప్ అవుతున్నాం అన్నదానికి ఈ అవార్డ్స్ అనేది ఒక సైన్ మార్క్ లాంటిది. సో దీనికి ఆస్కార్స్ రాకముందే, నామినేట్ అవ్వకముందే ఫస్ట్ ప్రైజ్ ఎట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లా సిన్ఫ్ సెలెక్షన్. సో ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్లోని దీనికి ఆల్రెడీ ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఈ ప్రైజ్ రావడం జరిగాక ఇది ఆస్కార్స్కి నామినేట్ అవ్వడం జరిగింది. సో ఆస్కార్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. సో ఫిలిమ్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా, ఆర్ మ్యూజిక్, ఇలా చాలా కేటగిరీస్ ఉంటుంది. సో ఇది ఏ కేటగిరీలో సెలెక్ట్ అయింది అనేది ఇంపార్టెంట్. సో యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీ. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్షన్ షార్ట్ ఫిలిం అనే కేటగిరీ పరంగా ఇది అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. దీని యొక్క డైరెక్టర్ ఎవరు అని అంటే చిదానంద్ ఎస్ నాయక్. సో ఈయన, ఈ పర్టికులర్ పర్సన్ FTII స్టూడెంట్ అనమాట. FTII అంటే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఫిలిం సంబంధించి ఎలా డైరెక్షన్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, ఇవన్నీ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూట్లోనే నేర్పిస్తుంటారు. ఇది పూణే, మహారాష్ట్రలో ఉంది. సో ఇక్కడ ఒక స్టూడెంట్ ఈయన ఒక షార్ట్ ఫిలిం అనేది చేశారు. సో అది ఆస్కార్స్కి నామినేట్ అవ్వడం జరిగింది. ఇది ఈరోజు ఫస్ట్ టాపిక్ న్యూస్. సో వాట్ ఐ సే ఈస్, మీకు ఇంత కాంప్రిహెన్షన్గా ఇలాంటి పాయింట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు మ్యాక్సిమం ఎక్కడ దొరకదు, చాలా రేర్గా ఉంటుంది. అందరూ ఏంటంటే జస్ట్ మల్టిపుల్ చాయిస్ లాగా మీకు కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తుంటారు. సో ఇలాగా మీరు పాయింట్ వైజ్ మీరు చదవడం వల్ల ఏంటంటే ఆ యొక్క పర్టికులర్ న్యూస్ మీకు బాగా తెలుస్తుంది. అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. స్టాటిక్ ఫ్యాక్ట్స్, స్టాటిక్ జీకే, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా కవర్ చేస్తుంటాను పాయింట్స్లో. సో మీకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ చాయిసెస్ లాగా సెలెక్ట్ చేస్తూ ఉంటే మీరు కవర్ చేసే నాలెడ్జ్, మీకు వచ్చే నాలెడ్జ్ అనేది కొంత తక్కువ ఉంటుంది. సో ఈ క్లాస్లో, ఈ సెషన్స్లో అలా కాదు, మీకు థియరీ పరంగా పాయింట్స్ వైజ్గా ఈజీ యాక్సెసిబుల్ టైప్లో నేను డైలీ మీ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తుంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అండ్ మీ ఎటువంటి రివ్యూస్ ఉన్నా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇచ్చేయండి. డోంట్ హెజిటేట్ టు కమెంట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ న్యూస్, PM విద్యాలక్ష్మి స్కీమ్. సో ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు చాలా స్కీమ్స్ అనేది తెస్తున్నారు, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, మన వెల్బీయింగ్ కోసము. అందులో ఇదొక స్కీమ్. ఏంటి అంటే ఏమీ లేదు, ఈ స్కీమ్ స్టూడెంట్స్ హయ్యర్ స్టడీస్ చదవాలి అని అనుకుంటుంటారు కదా, అలాంటి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అనేది ఒక అడ్డంకి ఉండకూడదు అన్న కాన్సెప్ట్తో ఈ విద్యాలక్ష్మి స్కీమ్ అనేది తీసుకొచ్చారు మన మోడీ గారు, PM మోడీ గారు. సో దీనికి ఎవరైనా సరే స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అప్లై చేసుకుంటే ఏం లేదు, జస్ట్ అప్లై చేసుకోవాలి. ఒక ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది, దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్. అప్లై చేసుకున్నాక మీరు అందులోని అది అప్రూవ్ అయిందా లేదా, దాని యొక్క స్టేటస్ ఏంటి అని కూడా మీరు ఆన్లైన్లోనే మీరు యాక్సెస్ చేసుకుంటూ ఉండొచ్చు. అంతకుముందు ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటే ఏదైనా ఆఫీస్కి కానీ అలా వెళ్ళి ఊరికే కనుక్కొని రావడం, ఇలా చేస్తుండాలన్నమాట అప్డేట్ తెలుసుకోవడానికి. సో ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా ఆన్లైన్లోనే మీకు అది అప్రూవ్ అయిందా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ అన్నీ మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ చేసేయచ్చు. సో వన్స్ అది అప్రూవ్ అయ్యాక మీరు ఈ స్కీమ్ కింద కొన్ని పర్టికులర్గా
బ్యాంక్స్ అనేది సెలెక్ట్ చేయబడ్డాయి. సో ఆ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి మీరు ఈ స్కీమ్ ద్వారా మాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి అని మీరు అక్కడ కూడా వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు అప్ టు 10 lakhs అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఏ లోన్. సో ఇది కంపారేటివ్గా జనరల్గా బ్యాంక్స్ ఆఫీషియల్గా ఇచ్చే ఎడ్యుకేషన్ లోన్తో పోలిస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి పర్సంటేజ్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ స్కీమ్ కింద మీరు కనుక అమౌంట్ తీసుకుంటే లోన్గా 3% అనేది గవర్నమెంటే కడుతుంది, అంటే సబ్సిడీ ఇస్తుంది. అంటే బ్యాంక్ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ అయితే చెప్తారో ఆ ఇంట్రెస్ట్లో 3% మీకు గవర్నమెంటే పే చేస్తుంది. ఓకే, ఇది స్కీమ్ యొక్క మొత్తం ప్రొసీజర్ ఏంటి అని. సో దీని యొక్క ఎవరు ఎలిజిబుల్ అని అంటే 8 lakhs కన్నా ఇన్కమ్ తక్కువ అయి ఉండాలి వాళ్ళకి. అండ్ సో షుడ్ నాట్ బీ బెనిఫిషియరీ ఆఫ్ ఎనీ అదర్ స్కాలర్షిప్ ఆర్ ఇంట్రెస్ట్ సబ్సిడరీ. సో ఇంకేదైనా స్కాలర్షిప్స్ కానీ లేదంటే ఇంకేదైనా ఇంట్రెస్ట్ సబ్సిడీకి సంబంధించింది కానీ అందులో వాళ్ళు ఆ బెనిఫిషియరీ తీసుకుంటూ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా 3% ఇంట్రెస్ట్ అయితే సబ్సిడీగా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన ఏజెన్సీస్ ఏంటి అంటే దీని యొక్క హయ్యర్ వాళ్ళు ఎవరు అని అంటే సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ అండ్ ది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్. ఈ రెండు అనేది దీని యొక్క అపెక్స్, అంటే దీన్ని మానిటర్ చేసుకుంటూ ఉండడం. సో అలా చేస్తుంటారు ఈ రెండు సంస్థలు. సో నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ న్యూస్, అల్ జౌఫ్ రీజియన్ కవర్డ్ ఇన్ స్నో ఫర్ ది ఫస్ట్ టైం. మీరు ఇది వినే ఉంటారు నాకు తెలిసి. సౌదీ అరేబియాలోని చాలా హాట్గా ఉంటుంది, లైక్ డెసర్ట్స్ ఎక్కువ ఉంటుంది, అది డెసర్ట్ ఏరియా ప్రాబబ్లీ. సో అలాంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉన్న ఏరియాలోని అల్ జాఫ్ అనే ఒక రీజియన్లోని స్నోఫాల్ అనేది జరిగింది. ఇట్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఇది జరగడము. ఇంతకు ముందు ఎప్పుడూ ఇది జరగలేదు. సో అందుకే ఈ న్యూస్ హైలైట్ అయింది. సో ఇది ఈ ఒక్క రీజియన్లోనే కాదు, ఆల్రెడీ ఇంకొక రీజియన్ ఉంది సౌదీ అరేబియాలో. అది ఏంటి అంటే టాబుక్ చూస్తున్నారు కదా. టాబుక్ అనే రీజియన్లోని కూడా మీకు ఇయర్లీ అని కాదు, రెగ్యులర్గా ఒక సర్టైన్ టైంలోని రెగ్యులర్గా స్నోఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 2600 meters ఉంటుంది సీ లెవెల్ కన్నా పోలిస్తే. సో రేర్ ఫినామినా ఇన్ ఏ కంట్రీ నోన్ ఫర్ ఇట్స్ అరిడ్ ల్యాండ్స్కేప్స్. సో ఈ యొక్క ఫినామినా వల్ల ఆ ఏరియాలోని మీకు రెగ్యులర్గా స్నోఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ కొత్త రీజియన్ అల్ జఫ్ అనే రీజియన్లో కూడా ఫస్ట్ టైం మీకు స్నోఫాల్ అనేది జరిగింది. చూడండి, నేను ఒక పిక్చర్ కూడా మీకు ఇచ్చాను, క్యామెల్స్ స్నోఫాల్. నాకు తెలిసి ఇది క్యామెల్స్ కూడా కొత్తగా ఉంటుంది, అవి ఎప్పుడు డెజర్ట్ ఏరియాస్లోనే ఉంటాయి కదా. సో ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వాటికి కూడా కొత్తగా ఉంటుంది క్యామెల్స్కి కూడా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ న్యూస్, డొనాల్డ్ ట్రంప్ టు బీ ది 47th యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మనకి ఇండియాలో పార్లమెంటరీ గవర్నమెంట్ ఉంటుంది. సో అక్కడ యునైటెడ్ స్టేట్స్లో ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఉంటుంది. సో ప్రెసిడెంటే మెయిన్ అథారిటీస్ కానీ పవర్స్ కానీ అన్ని ప్రెసిడెంట్ మీద కానీ జరుగుతూ ఉంటుంది. సో 47 మొన్న ఎలక్షన్స్ జరిగింది. సో వెంటనే దాని యొక్క రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. సో డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. సో 277 ఎలక్టోరల్ ఓట్స్తోని ఈయన ప్రెసిడెంట్ అవడం జరిగింది. ఈయన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని అంటే రిపబ్లిక్ పార్టీ క్యాండిడేట్ అనమాట. సో నెక్స్ట్ అదర్ పాయింట్స్ ఏంటి దీనికి సంబంధించిన న్యూస్కి అంటే, కమలా హ్యారిస్ మీకు అందరికీ తెలుసు, షీ ఈస్ ఏ ఇండియన్ ఆరిజిన్. ఇక్కడ ఇండియన్ ఆరిజిన్కి రిలేటెడ్ ఆవిడ. సో యూకేకి ఎలాగ ఇప్పుడు రిషి సునాక్ ఎలాగో ఇండియన్ ఆరిజిన్ అనమాట ఆయనది కూడా. సో అలానే కమలా హ్యారిస్ కూడా ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన వ్యక్తే. సో ఈవిడ డెమోక్రటిక్ పార్టీకి రిలేటెడ్. సో ఎందుకు ఈవిడ గురించి అంటే, ఈవిడ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పోటీ చేశారు. సో అందుకని ఇది కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను.
Donald Trump served as 45th President of the United States from 2017 to 2021. సో ఆల్రెడీ 45th ప్రెసిడెంట్గా చేసున్నారు. సో ఇది సెకండ్ టైం. 46th ప్రెసిడెంట్ ఎవరో మీరు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి 46th ప్రెసిడెంట్ ఎవరో అని. నెక్స్ట్ న్యూస్, లాంచ్ ఆఫ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 3.0. సో ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది పెన్షనర్స్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఇదొకటి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అసలు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏంటి? దీన్ని జీవన్ ప్రమాణ్ అని కూడా అంటుంటారు. ఇది ఏం లేదు, ఆ పెన్షనర్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక డిజిటల్ డాక్యుమెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు లైఫ్ స్టేటస్ ఏంటి, వాళ్ళ గురించి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది అందులో. డిజిటల్గా వాళ్ళు వెరిఫై చేసుకుని ఒకటి సర్టిఫికేట్ లాగా వాళ్ళు ఫామ్ చేసుకోవాలి. ఇది అంతా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా చేసుకోవడానికి ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంది దీనికి. ఓకే, ఇది ఎవరు? యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఇది అనౌన్స్ చేశారు. సో దీనివల్ల ఏంటి అని అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి కూడా డిజిటల్ పరంగా ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇవన్నీ ఇలాంటి స్కీమ్స్, ఇలాంటి క్యాంపెయిన్స్ చేయడం వల్ల. సో ఆల్రెడీ మనము లాస్ట్ కరెంట్ అఫైర్స్లో అంతకుముందు కూడా చదివి ఉన్నాము. ఇలానే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది విలేజెస్ నుంచి కూడా పెంచాలి అని చెప్పి అది కూడా ఒక క్యాంపెయిన్ అనేది చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో సర్టైన్ సెంటర్స్ పెట్టి ఒక 10 విలేజెస్కి ఆర్ 15 విలేజెస్కి అక్కడి నుంచి ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు ఓల్డ్ ఏజ్ పీపుల్కి, ఎలాగా డిజిటల్ పరంగా ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళకి. సో ఇది కూడా మనము ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ సెషన్స్లోని కవర్ చేసి ఉన్నాము. సో ఇది కూడా దానికి రిలేటెడ్ న్యూస్ అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ న్యూస్, తనుశ్రీ పాండే విన్స్ సిల్వర్ ఎట్ వరల్డ్ సాఫ్ట్ టెన్నిస్. సో ఈవిడ సిల్వర్ మెడల్ అనేది గెలుచుకున్నారు టెన్నిస్లోని. సో ఫైనల్ మ్యాచ్లోని తనుశ్రీతో పాటు ఇంకొకరు చైనీస్ ప్లేయర్ కూడా ఆడారు. సో టఫ్ కాంపిటీషన్ వల్ల సో మన ఇండియాకి సంబంధించిన తనుశ్రీ గారు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. సో లాస్ట్కి సిల్వర్ అనేది దక్కింది మనకి. ఇది ఎక్కడ జరిగింది అంటే ఈ ఈవెంట్ చైనాలో జరిగింది. సో నెక్స్ట్ న్యూస్లోకి వద్దాము. సింగపూర్ టాప్స్ హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ అగైన్. సో ఈ హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది మీరు ఎప్పుడు విండే ఉంటారు. సో ఇది ఏంటి, అసలు ఈ రిపోర్ట్ ఏంటి అంటే ఏం లేదు, ఒక కంట్రీ ఎన్ని అదర్ కంట్రీస్ని వితౌట్ వీసా యాక్సెస్ చేయగలదో, అంటే ఎంత ఎక్కువ కంట్రీస్ని, ఎంత నెంబర్ ఆఫ్ ఎక్కువ కంట్రీస్ని వాళ్ళు యాక్సెస్ అంటే ఆ పర్టికులర్ కంట్రీ అనేది యాక్సెస్ చేయగలుగుతుందో వాళ్ళు టాప్లో ఉంటారు. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. దీనివల్ల యూస్ ఏంటి అని అంటే ఆ పర్టికులర్ కంట్రీకి మిగిలిన రిమైనింగ్ కంట్రీస్తో ఎలాంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి అంటే అలా డిప్లొమాటిక్ రిలేషన్స్, మంచి రిలేషన్స్ ఉండడం వల్లే కదా వాళ్ళు వీసా లేకుండా కూడా ఆ కంట్రీ యొక్క సిటిజన్స్ మల్టిపుల్ కంట్రీస్కి విజిట్ చేయొచ్చు అని ఉంటుంది. సో వాళ్ళ రిలేషన్స్ అనేది మంచిగా ఉంది. సో సింగపూర్కి 195 కంట్రీస్కి యాక్సెస్ ఉందన్నమాట వితౌట్ వీసా. అంటే సింగపూర్ సిటిజన్స్ 195 కంట్రీస్కి వెళ్ళొచ్చు వీసా లేకుండా. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ అండ్ స్పెయిన్ సెకండ్ ప్లేస్లో వచ్చింది. సో మన ఇండియా ఏ ప్లేస్లో ఉంది అంటే 83rd ప్లేస్లో ఉంది అండ్ యుఎస్ 8th ప్లేస్లో ఉంది. ఓకే, సో ఇలాగా హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో తెలిస్తే మన ఇండియా ఎంత ర్యాంక్ ఉంది అని చెప్పి 83rd ప్లేస్. సో మనం కూడా టాప్లోకి టాప్ 10లో టాప్ 20లో అలా కనుక చేరితే మనం కూడా చాలా కంట్రీస్ని యాక్సెస్ చేయొచ్చు వీసా లేకుండా. సో ఆబ్వియస్గా బాగా రిచ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏవి ఇబ్బంది ఉండదు, వీసా లేకుండా అన్ని కంట్రీస్ని చూసి టూరిజం అన్నీ చేసి ప్రమోట్ చేసుకుని వస్తుంటారు. ఓకే, చాలామందికి ఏంటంటే బయట కంట్రీస్ తిరగాలి, విజిట్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉంటుంది మన ఇండియన్స్లో కూడా. సో ఓకే, చూద్దాం ఇది మనకి టాప్లో వస్తే మనం కూడా యాక్సెస్ చేసుకోవచ్చు చాలా కంట్రీస్కి వితౌట్ ఎనీ వీసా. సో నెక్స్ట్ న్యూస్, మిస్టర్ ఆశిష్ ఖన్నా అపాయింటెడ్ యాజ్
సెంట్రల్ యాజ్ న్యూ డైరెక్టివ్ జనరల్ ఆఫ్ ఐఎస్ఏ. సో మనము లాస్ట్ టైం చదివి ఉన్నాము కరెంట్ అఫైర్స్ సెషన్స్లోనే. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీనికి ప్రెసిడెంట్ కూడా మన ఇండియానే, మళ్ళీ సెకండ్ టైం కూడా మన ఇండియానే ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు డైరెక్టివ్ జనరల్ ఎవరు అని అంటే మిస్టర్ ఆశీష్ ఖన్నా అనే వారు ఇప్పుడు న్యూ డైరెక్టివ్ జనరల్గా అపాయింట్ అయ్యడం జరిగింది. సో ఈయన రాకముందు ఎవరు ఉన్నారు అంటే అజయ్ మాథూర్. 2021 నుంచి ఈయన సర్వ్ చేసుకుంటూ వచ్చారు డైరెక్టివ్ జనరల్ లాగా. సో దీని బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ పాయింట్స్ ఏముందో చూద్దాము. ఈ యొక్క ఐఎస్ఏ అనేది మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ అలానే ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ 2015లో ఇది అనేది ప్రపోజల్ బయట పెట్టారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హర్యానా, ఇండియాలో ఉంది. ఇందులో ఈ అలియన్స్లోని ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నారు అని అంటే 119 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. సో ఇటువంటిది ఏదైనా మీకు ఒక ఫార్మేషన్ కానీ ఇలా ఏమైనా ఒక ఏమంటారు అలియన్స్ కానీ, ఇప్పుడు బ్రిక్స్ ఉంది, అలా ఏమైనా కమిటీస్ అంటే ఇంటర్నేషనల్ కమిటీస్ ఏమైనా ఇలాంటి ఫార్మేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే దాని యొక్క మెంబర్ కంట్రీస్ ఎంతమంది ఉన్నారు అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు నేను ఫస్ట్ పాయింట్ పెట్టాను కదా, అది ఎక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. సో సమ్మిట్స్లో కానీ మీటింగ్స్లో కానీ ఇలాంటి వాటిల్లో ఇలాంటివి ప్రపోజల్స్ లాంచ్ చేస్తుంటారు అన్నమాట బయటికి. సో ఇటువంటి పాయింట్స్ని మీరు కవర్ చేసుకుంటూ రావాలి. ఇటువంటి పాయింట్స్ని కూడా ఎగ్జామ్స్లో హైలైట్గా అడుగుతూ ఉంటారు. ఓకే, మెంబర్ కంట్రీస్. అండ్ అలానే ప్రీవియస్గా లాస్ట్గా జాయిన్ అయిన మెంబర్ కంట్రీ కూడా మీరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీ బ్రెయిన్లో ఉంటే ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో 119 మెంబర్ కంట్రీస్ కాబట్టి 119th మెంబర్ కంట్రీ ఎవరు జాయిన్ అయ్యారు అని అంటే మాల్టా అనేది ఇది ఒక యూరోపియన్ కంట్రీ. ఇది ఒక ఐలాండ్ టైప్ అన్నమాట యూరోప్లోని. సో 118th కంట్రీ ఎవరు అని అంటే రొమానియా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ న్యూస్, మేలూరి బికమ్స్ నాగాలాండ్స్ 17th డిస్ట్రిక్ట్. సో నాగాల్యాండ్లో ఈ డిస్ట్రిక్ట్స్ అనేది వాళ్ళు ఫామ్ చేస్తుంటారు సపరేట్గా. ఎందుకు అని అంటే సో దీనివల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక సర్టైన్ ఏరియా అని ఇది ఒక డిస్ట్రిక్ట్ అని డిక్లేర్ చేయడం వల్ల దాని యొక్క గవర్నెన్స్ అనేది బాగా ఉంటుంది. వాటి కింద డిస్ట్రిక్ట్ చేయడం వల్ల దాన్ని మేనేజ్ చేసుకోవడానికి చాలామంది కావాల్సి వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, దాని డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనేది ఉంటుంది దానిపైన. సో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అనేది బాగా డెవలప్ అవుతుందన్నమాట. సో ఇలాగా కొత్త డిస్ట్రిక్ట్స్ అనేది ఏదైనా స్టేట్లో డిక్లేర్ చేస్తే ఇవన్నీ వాటి యొక్క అడ్వాంటేజెస్ అన్నమాట. సో ఆ డిస్ట్రిక్ట్లో ఉండే పీపుల్కి కూడా అన్నీ యాక్సెస్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఏంటి అని అంటే ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ని డెవలప్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే స్టేట్ ఫండ్ కానీ వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. సో ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్స్ ఏం లేకుండా పర్టికులర్గా ఆ ఏరియాకి డెవలప్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా డిస్ట్రిక్ట్స్ని డిక్లేర్ చేయడం వల్ల ఇవన్నీ హైలైట్స్, ఇవన్నీ అడ్వాంటేజెస్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఏరియాలోని పోచూరి నాగా ట్రైబ్ అనే ఒక ట్రైబ్ ఎక్కువగా ఉంటుంటారు, యూనిక్ కల్చరల్ ఐడెంటిటీ. ఓకే, సో ఇది 5th డిస్ట్రిక్ట్. 3 yearsలోని 4 డిస్ట్రిక్ట్స్ అనేది నాగాలాండ్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది 5th డిస్ట్రిక్ట్ అనమాట. సో అదర్ 4 డిస్ట్రిక్ట్స్ ఏంటో నేను ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఓకే, యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ న్యూస్, జపాన్ లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్. సో ఇది మీకు చాలా కొత్తగా ఉంటుంది వినడానికి. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇక్కడ నేను పిక్చర్ కూడా పెట్టాను. వుడ్తో చేసిన శాటిలైట్ని వాళ్ళు స్పేస్లోకి పంపించాలి అని అనుకుంటున్నారు. ఈ యొక్క శాటిలైట్ పేరు ఏంటి అంటే లిగ్నోసాట్ అని అంటాము. సో వుడ్తో చేసిన శాటిలైట్ ఏంటి స్పేస్లోకి పంపించడం, అసలు అంత రిక్వైర్మెంట్ ఏముంది, వుడ్ మెటీరియల్ని ఎందుకు యూస్ చేశారు, ఇలాంటి డౌట్స్ మీకు వచ్చే ఉంటుంది ఈ పర్టికులర్ న్యూస్ విన్న తర్వాత. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకుందాము.
సి శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించిన తర్వాత దాని యొక్క మిషన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి దాన్ని ఎండ్ చేయాల్సి వస్తుంది. సో ఎండ్ చేసినప్పుడు ఆ శాటిలైట్ని యూస్ చేయడానికి చాలా మెటల్స్ని యూస్ చేస్తుంటాం దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో. సో అవి ఎండ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్ని యూస్ చేయడం వల్ల వాటిని ఎండ్ చేసేటప్పుడు అది అక్కడే ఎండ్ అయిపోతుంది అనమాట, ఇక్కడ స్పేస్లో. సో అలా చేయడం వల్ల దాన్ని అంతా అక్కడే డైల్యూట్ అవ్వడం, దాన్ని అక్కడే డిస్మాంటిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కొన్ని డెబ్రిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో స్పేస్ యొక్క ఎన్విరాన్మెంట్ని ఆటోమేటిక్గా కొంచెం అనేది ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వుడ్ శాటిలైట్స్ని మనము ఎంకరేజ్ చేయడం వల్ల, ఆ ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్ళడం వల్ల స్పేస్లోకి, సో ఇది ఎండ్ చేసేటప్పుడు, దీన్ని డిస్మాంటిల్ చేసేటప్పుడు ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ అనేది ఉండరు. సో ఎందుకు అంటే వుడ్ అనేది నేచురల్గా ఫామ్ అయింది, అది మన అందరికీ తెలుసు. ఇది దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్. సో వుడెన్ శాటిలైట్స్ని యూస్ చేయడం వల్ల. సో ఇది ఫస్ట్ టైం పంపిస్తున్నారు కాబట్టి ఈ వుడ్ అనేది ఆ యొక్క క్లైమేటిక్ కండిషన్స్కి ఇది ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఎవరికి తెలియదు. సో ప్రాక్టికల్గా ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఇలాంటి ఒక శాటిలైట్ని పంపించి, సో ఫస్ట్ టైం వీళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి ఇవి కూడా వీళ్ళు కన్సిడర్ చేసుకుంటారు, ఇది ఎలా రియాక్ట్ అవుతుంది అక్కడ స్పేస్ యొక్క ఎన్విరాన్మెంట్కి, క్లైమేటిక్ కండిషన్స్కి ఇది ఎలా ఉంటుంది అన్నది ఇవన్నీ వీళ్ళు కన్సిడర్ చేసుకుని దాన్ని బట్టి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా, ఇంకా ఇది ఓకేనా, ఇంకా పంపించొచ్చా అన్నది వీళ్ళు డిక్లేర్ చేస్తారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఈ థాట్స్ జపాన్ వాళ్ళకి ఎలా వస్తుందో నాకైతే అర్థం కాదు. చాలా వెల్ డెవలప్డ్ కంట్రీ జపాన్ టెక్నాలజీ పరంగా. ఇట్స్ వెరీ గుడ్ థాట్. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ న్యూస్ చదివిన తర్వాత. ఓకే, ఆ వుడెన్ శాటిలైట్ లిగ్నోసాట్ ఇది అనేది 6 months అనేది ఉంటుంది స్పేస్లోని. ఓకే, ఇది ఇక్కడ ఏంటంటే మెయిన్ మోటివ్ ఏంటంటే ఆ వుడ్ అనేది ఎలా విత్స్టాండ్ చేసుకుంటుంది స్పేస్ యొక్క కండిషన్స్ని అన్న థీమ్తో వీళ్ళు ఫస్ట్ శాటిలైట్ అనేది పంపిస్తున్నారు. అది ఓకే అయ్యాక, ఓకే అని అనుకుంటే ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా శాటిలైట్స్ అనేది ఆ వుడెన్ మెటీరియల్తో చేసినవి పంపించడం జరుగుతుంది నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ దీని యొక్క స్టాటిక్ పాయింట్స్ ఏంటి అని అంటే నాసా. సో ఇవన్నీ మేజర్ కంట్రీస్ యొక్క స్పేస్ ఏజెన్సీస్ అనమాట. ఇప్పుడు మన ఇండియా అనుకోండి, ఇస్రో అంటుంటాము. సో అలాగే వేరే కంట్రీస్కి వేరే నేమ్స్ అనేది ఉంటుంటుంది. సో అది నేను మీకు ఇక్కడ పాయింట్స్ లాగా ఇచ్చాను. ఓకే, సో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు క్యూట్గా, ఇది నెక్స్ట్ న్యూస్. సో ఇది ఇక్కడే వచ్చేసింది ఈ పిక్చర్. నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈ నాసా అనేది యుఎస్ఏ కంట్రీ యొక్క స్పేస్ ఏజెన్సీ, అండ్ సిఎన్ఎస్ఏ చైనా యొక్క స్పేస్ ఏజెన్సీ. మీకు అబ్రివేషన్స్ అన్నీ ఇక్కడ ఇచ్చున్నాను, యూ కెన్ సీ ఇట్. సో యుఎస్ఏ యూరోప్ యొక్క స్పేస్ ఏజెన్సీ, అండ్ జాక్సా అంటే జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ. సో నెక్స్ట్ ఈ క్యూట్గా ఉంది కదా, దీని యొక్క న్యూస్ చదువుదాము. డార్జిలింగ్ జూస్ ఇన్నోవేటివ్ కన్జర్వేషన్ ఫర్ ఎండేంజర్డ్ స్పీసీస్. సో ఈ క్యూట్గా కనిపిస్తుంది, దీని యొక్క పేరు ఏంటి అంటే రెడ్ పాండా. ఇది అనేది ఒక ఎండేంజర్డ్ స్పీసీస్. సో దీన్ని డార్జిలింగ్లో ఒక జియోలాజికల్ పార్క్లో ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఒక హిమాలయన్ స్పీసీస్, అంటే హిమాలయన్ క్లైమేటిక్ కండిషన్స్కి ఇది ఎక్కువగా అలవాటు పడి ఉండి అందులోనే ఇవి పెరుగుతూ ఉంటుంది. సో వీటికి బ్రీడింగ్ అండ్ రీవైల్డింగ్ అనే ట్రైనింగ్ని ఈ యొక్క స్పీసీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, రెడ్ పాండాస్కి. సో బ్రీడింగ్ అంటే మీకు అందరికీ తెలిసిందే, వేరే ఒక యానిమల్తో ఇవనేది బ్రీడ్ అయ్యి ఆఫ్ స్ప్రింగ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో వాటికి ఇవి ఈ యొక్క స్పీసీస్కి రిలేటెడ్లోనే ఇవి బ్రీడ్ అవుతూ ఉంటే దీని యొక్క జెనెటిక్ పరంగా ఇవి చాలా వీక్గా ఉండడము, సో ఇలాంటివి అబ్జర్వ్ చేశారు ఆ పర్టికులర్ జూ వాళ్ళు. సో అందుకని వీటికి వేరే యొక్క జెనెటిక్ ఉన్న యానిమల్స్తోని బ్రీడ్ అవ్వడానికి, అండ్ అలానే రీవైల్డింగ్ అంటే ఏం లేదు. సో వాటికి ఆల్రెడీ అవి జూలో పెరిగి ఉన్నాయి కాబట్టి అంత వైల్డ్ నేచర్ ఉండవు వాటికి. సో వైల్డ్ నేచర్ కావాలి, సో ఏమి ప్రిడేటర్స్ని ఐడెంటిఫై చేయడము,
హ్యూమన్స్ కానీ ఇంకేమైనా ఎనిమీస్ కానీ వాటి మీద అటాక్ చేస్తుంటే అవి ఎలాగా వాటిని అగెనెస్ట్గా అవి ఎలాగా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ వీటికి ట్రైనింగ్ ఇప్పించి ఫారెస్ట్లో వదలడం అనేది జరుగుతుంది. సో ఇది దాని యొక్క ఇనిషియేటివ్, ఎండేంజర్డ్ స్పీసీస్ ఇది. సో అదర్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే 2024 జూన్ అంటే రీసెంట్గానే ఇండియా ఈ జూ అనేది జెనెటిక్ బయో బ్యాంక్ అనేది క్రియేట్ చేసింది. ఇది ఏంటి అని అంటే టు ప్రిజర్వ్ DNA ఫర్ ఎండేంజర్డ్ యానిమల్స్. ఎండేంజర్డ్ యానిమల్స్ దాని యొక్క డిఎన్ఏని తెలుసుకుని దాన్ని వీళ్ళు జెనెటిక్ బయో బ్యాంక్ అనే ఒక బ్యాంక్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి అక్కడ వీళ్ళు ప్రిజర్వ్ చేస్తుంటారు. సో ఆ డిఎన్ఏ వల్ల వీళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఇవి ఎందుకు ఇంత స్పీసీస్ అనేది తక్కువ అయిపోతున్నాయి అన్న దాని మీద వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. సో ఆ డిఎన్ఏలో ఉన్న అంటే వీటికి ఏమైనా ఫుడ్ యొక్క ఏమైనా డెఫిషియన్సీ ఉందా, వీటి యొక్క గ్రోత్ ఎందుకు తగ్గుతుంది, స్పీసీస్ ఎందుకు తగ్గిపోతున్నాయి, ఇలాంటి వాటి మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తారు. సో డిఎన్ఏలోని అన్ని మెయిన్ పార్ట్స్ మెయిన్ మన ఆర్గానిజమ్స్లో జరిగే ప్రతి దాన్ని యొక్క రూట్స్ కానీ దాని యొక్క సైన్స్ అన్ని డిఎన్ఏలో ఉంటుంది. అది అందరికీ తెలిసిందే, ఇట్స్ వెరీ కామన్. సో అందుకని ఈ డిఎన్ఏ ఆఫ్ ఎండేంజర్డ్ యానిమల్స్ని వీళ్ళు ఇక్కడ బయోబ్యాంక్లోని స్టోర్ చేసుకుంటున్నారు. సో ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు కంబాట్ ఎక్స్టింక్షన్ టు జెనెటిక్ డైవర్సిటీ. సో ఇవన్నీ వీళ్ళు అనాలిసిస్ చేసి అవి ఎక్స్టింక్ట్ అయిపోకుండా వీళ్ళు కాపాడుతూ ఉంటారు. సో అందుకని ఈ యొక్క జెనెటిక్ బయో బ్యాంక్ని వాళ్ళు క్రియేట్ చేశారు 2024 జూన్లోని.